హాయ్ అండి. కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. మనకైతే ఇంట్లో ఒక 2, 3 కూరగాయలు కాసినా అవి వండుకొని తింటే ఆ తృప్తే వేరుంటుంది. చూడండి, మా ఇంట్లో అయితే పావు కేజీ కాకరకాయలు చెట్టుకెళ్ళినాయి. కాకరకాయలు అయితే కట్ చేసుకోవాలి. రౌండ్గా పల్చగా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పసుపు వేసి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకైతే కాకరకాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు మన టేస్ట్కి సరిపడినంత చింతపండు రసం యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని మంచిగా ఒక 5-6 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే మనకైతే టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ తినటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేయండి.